అండి కేసీఆర్ బిడ్డగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కవిత గారు మరి తెలంగాణ ప్రజల యొక్క నీళ్లు నిధులు నియామకాల ఆకాంక్షలకై ఏర్పడిన బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఈ రోజున దానిలో సరిగ్గా ఏమీ జరగట్లేదని బయటకు వచ్చి ఈ రోజున ఆమె కొత్త పార్టీ పెట్టి మరి రానున్న రోజుల్లో ఎన్నికల కథన రంగంలోకి దూకటానికి మరి ఆవిడ వెళుతున్న వేళ ఈ రోజున బీఆర్ఎస్ చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆమె ఎండగడుతున్నారు. దీన్ని మనం చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన పరిస్థితి మనకుంది. సాక్షాత్తు కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కేసీఆర్ పైన విమర్శలు గుప్పించారు అంటే పరిస్థితి బీఆర్ఎస్లో ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. మరి తనదైన పాలన కోసం తనదైన మార్క్ రాజకీయంతో ముందుకు వెళుతున్న మరి కవిత రానున్న రోజుల్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తారనేది మనందరం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఎలా పరిశీలిద్దాం ఒకసారి. తెలంగాణ పాలిటిక్స్పై కల్వకుంట్ల కవిత పార్టీ ప్రభావం చాలా బలంగా ఉండేలా వ్యూహాత్మక ప్రణాళిక సిద్ధం చేశారు. కేసీఆర్ నుండి పుణికి పుచ్చుకున్న మొండి పట్టుదలతోనే పార్టీని విజయవంతం చేసి తీరుతామని, బీఆర్ఎస్ చేసిన తప్పిదాలు చేయకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీని కవిత నడిపి తీరుతుందని మద్దతుదారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా కవిత సెట్ చేసిన ఎజెండా, ఎంచుకున్న అంశాలు స్టేట్ పాలిటిక్స్లో హాట్ డిస్కషన్లు తెరతీయగా ఇప్పుడు కవిత పార్టీ ఆవిర్భావానికి సమయం ఆసన్నం కావడంతో అసలు ఆసక్తి ఏర్పడింది. తెలంగాణ జాగృతి స్థాపించి తెలంగాణ వ్యాప్తంగా కమిటీలు కార్యాచరణతో ఉద్యమాన్ని ఉత్తేజించేసిన కవిత ఇప్పుడు పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. ఏప్రిల్ 25న పార్టీ పేరు, జెండా, అజెండాను ప్రకటించబోతున్నారు. ఇది దాదాపుగా పసుపు కుంకుమ రంగుల కలయికలతో కవిత పార్టీ రాబోతున్నట్లుగా మరి చర్చ జరుగుతుంది. ఆమె ఈ పార్టీ ఎలా ఉండబోతుంది, పార్టీ ప్రకటన సందర్భంగా ఏ అంశాలను మరి ప్రస్తావించబోతున్నారు, తన పార్టీ తెలంగాణలో ఏ పార్టీకి ప్రత్యామ్నాయం కాబోతుందనేది ఉత్కంఠ అయితే రేపుతున్న అంశాన్ని మనం గమనించవచ్చు. ఇక కవిత ఆది నుండి మరి బలమైన అంశాన్ని గళాన్ని వినిపించారు. ఇప్పుడు సామాజిక తెలంగాణ, బీసీ అస్త్రం, ఉద్యమకారుల గుర్తింపు, యువత, మహిళలకు రాజకీయాల్లో ప్రధాన వాటా ఇచ్చేలా ఎజెండా సెట్ చేస్తూ ఉంటున్నారు. అదేవిధంగా కవిత పార్టీలు ఎవరెవరు చేరబోతున్నారు అనే ఆసక్తి కూడా మరి రాథోడ్ బాపురావు లాంటి వాళ్ళు ఇప్పటికే కవిత పంచన చేరారు. కవిత పార్టీకి జై కొట్టిన పరిస్థితి మనందరం కూడా గమనించవచ్చు. అడుగులు, లక్ష్యాలు, విధానాల సంగతి ఎలా ఉన్న కవిత ప్రకటించబోతున్న రాజకీయ పార్టీలు ఎవరు చేరబోతున్నారని ఇప్పుడు రాజకీయ వర్గాల ఆసక్తి రేపుతుంది. తెలంగాణ ఉద్యమకారులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, అన్ని రాజకీయ పార్టీల నుంచి పలువురు నేతలు తమ పార్టీలో చేరుతారని కవితతో పాటు జాగృతి కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అధికారిక బీఆర్ఎస్, బీజేపీ నుంచి కూడా చాలామంది నాయకులు తమకు టచ్లో ఉన్నారని అంటున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలతో పాటు బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా తమ పార్టీలోకి వస్తామనే సంకేతాలు పంపుతున్నారని ప్రచారం చేస్తున్నారు. ఇది తెలంగాణ రాజకీయాన్ని మరింత ఆసక్తిగా మారుస్తుంది. పార్టీ ఆవిర్భావానికి ముందే మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు చెప్పుకున్నాం కదా మనం, కవిత పార్టీలో చేరగా పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు కవితకు టచ్లో ఉన్నట్టుగా మరి ప్రచురించడం అయితే జరిగింది. కొందరు పార్టీ ఆవిర్భావం రోజు, మరికొందరు తర్వాత చేరనున్నారు. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఎన్నికల ఏడాదికి వస్తామని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంత ఈజీ అయితే ఏం కాదు. కవితను ఎవరన్నా ఈజీగా తీసుకుంటే అంత ఈజీ కాదు. ఆవిడికి చివరి వరకు కూడా పోరాడే తత్వం గల పటిమకల మహిళా నాయకురాలు కవిత. మరి కవితని ఎవరన్నా ఈజీగా తీసుకుంటే వాళ్ళు 100% చిక్కుల్లో పడతారు. రానున్న ఎలక్షన్లో ఈవిడి చాలా ఒక బ్రాండ్ కాబోతుంది కవిత అనేది మాట వాస్తవం అని చెప్పి రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్న మాటల్ని మనందరం కూడా గమనించవచ్చు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచే మెజారిటీ నాయకులను లాగే ప్రయత్నం చేస్తున్నారు. మరి అదేవిధంగా వారిని ఓడించడం ప్రజలదే తప్ప 75 ఏళ్ల కురువృద్ధుడు నయాబో ఎక్కుడయ్యాడా? కేసీఆర్పై కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. మరి కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నాం, ఆశీర్వదించండి. హరీష్ రేవంత్ ఇద్దరు ఒక్కటే అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక మలుపున ఒక సమయం ఆసనమైంది. ప్రజా సంక్షేమం గాలి వదిలేసిన అధికార ప్రధాన ప్రతిపక్షాల ప్రత్యామ్నాయంగా ఈ నెల 25వ తేదీన ఒక నూతన రాజకీయ శక్తి ఆవిర్భవించబోతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. మంగళవారం బంజారా హిల్స్లోని జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉద్వేగభరితంగా ప్రసంగించారు. 1000 ఏళ్లు గడిచిన భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ తన తీరు మార్చుకోదని, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకపోగా ప్రజలనే తప్పుపట్టే స్థాయికి దిగజార్చడం చాలా దురదృష్టకరమన్నారు. మీరు వేసేది ఏదన్నా ఉంటే ప్రజలు తప్పు చేశారంటారు, బీఆర్ఎస్ పార్టీ మారదు అని మండిపడ్డారు. ఓటమి విమర్శ చేసుకోవాల్సిన పోయి ప్రజలను చులకన చేస్తూ మాట్లాడటం బీఆర్ఎస్ యొక్క అహంకారానికి పరాకాష్ట అని కవిత ధ్వజమెత్తారు. ప్రజల కోసం నిలబడే ఒక ఆడబిడ్డగా తాను ఈ నెల 25న కొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నానని ప్రజలంతా తరలివచ్చి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. 75 ఏళ్ల కురువృద్ధుడిని పార్టీలో చేర్చుకుని ఆయనకే 25 ఏళ్లు తగ్గిపోయాయని, ఆయన నవ యువకుడని వర్ణించడం హాస్యాస్పదంగా ఉందని డైరెక్ట్గా
కేసీఆర్నే టార్గెట్ చేసి మాట్లాడిన విధానాన్ని మనమైతే గమనించవచ్చు. జీవన్ రెడ్డి ఇలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకోవడం మరి పార్టీ అప్రతిష్ట పాలవటానికి నిదర్శనం. తెలంగాణకి కంప్లీట్ వ్యతిరేకి జీవన్ రెడ్డి. అలాంటి జీవన్ రెడ్డిని మీరు పార్టీలో ఎలా తీసుకుంటారు అని చెప్పి కవిత నిన్న నిలదీసిన తత్వం ఎంతోమందిని ఆలోచింపజేసేగా ఉందని చెప్పి విశ్లేషకులందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితిని మనం అయితే గమనించవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకుంటే 25వ తారీఖున పార్టీ మరి ఆవిడ ఏంటి అనేది రాబోతుంది. ఇక పసుపు కుంకుమ ఉండేటట్టుగా మరి ఆ 2 కలర్స్ ఉండేటట్టుగా దాన్ని డిజైన్ చేయబోతున్నారు. జెండా ఉంది, ఎజెండా ఎలా ఉంది అనేది 25వ తారీఖున తేలబోతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్వత్రా ఆసక్తి నెలకొన్న విషయం ఏదన్నా ఉంది అంటే అది కవిత పెట్టబోయే పార్టీ ఎలా ఉంది, ఆ పార్టీ విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి, ఆ పార్టీలోకి ఎవరెవరు చేరబోతున్నారు అనేది చాలా చాలా కీలకమైన అంశంగా కనిపించే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. మీరేమనుకుంటున్నారు ఈ విషయంలో? కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా చూసుకుంటే రహస్యమేమీ లేదు, న్యాయ నిపుణులతో చర్చలకే వెళ్ళాను ఢిల్లీలో తేల్చి చెప్పిన హరీష్ రావు. మరి ఇందులో రహస్యాలు ఏమీ లేవు, వేరే దగ్గరికి వెళ్ళడాలు అట్లాంటివి ఏమీ లేవు. రహస్య భేటీలు చేయడం నాకు అలవాటు లేదు. రాహుల్ గాంధీని కలిసి ఉదయం కేంద్ర మంత్రులను బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలను కలవడం రేవంత్ రెడ్డికే వెన్నతో పెట్టిన విద్య అని మాజీ మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి మీద. మరి పని లేని వారే తన పర్యటనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన ఢిల్లీ పర్యటనపై సీఎంఓ నుంచి వస్తున్న వార్తలు ఆయన ఖండించారు. నిన్న జగిత్యాల సభలో కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాల గురించి అత్యంత హుందాగా మాట్లాడారని హరీష్ రావు పేర్కొన్నారు. జగిత్యాల కాటారం సభలతో ప్రజలకు ఒక విషయం స్పష్టమైంది. తెలంగాణ కోసం తప్పించే కేసీఆర్ ఎవరో, చిల్లర మాట్లాడేందుకు రేవంత్ రెడ్డి ఎవరో అందరికీ తెలిసిపోయిందని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో 100% రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తన ఢిల్లీ పర్యటనపై సీఎంఓ ఇచ్చిన లీకులను హరీష్ రావు కొట్టిపారేశారు. ఢిల్లీ పర్యటనలో ఎలాంటి రహస్యం లేదు, ఫిరాయింపుల కేసు న్యాయ నిపుణులతో చర్చించేందుకు ఢిల్లీ వచ్చాను. అందరి కళ్ళ ముందే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విమానం ఎక్కాను తప్ప దొంగచాటుగా వెళ్ళలేదని స్పష్టం చేశారు. రేపు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ ఉందని, అందులో బీఆర్ఎస్ ఇంప్లీడ్ అయిందని కూడా ఆయన తెలియజేశారు. ఏదైనా హరీష్ రావు మాట్లాడారు కానీ చాలా గౌరవంగా మాట్లాడారు అన్నారు. మరి అంత గౌరవంలో నా కొడక అనే పదాన్ని ఎలా సంబోధిస్తారు? అంత సీనియర్ అయ్యుండి, రాజకీయ కురువృద్ధుడు అయ్యుండి, రాజకీయ ఉద్దండు అయ్యుండి ఆయన నా కొడక అనే వర్డ్ని ఎలా సంబోధిస్తారని విశ్లేషకులు అడుగుతున్న ప్రశ్నకు మరి హరీష్ రావు గారే సమాధానం చెప్పాలి. ఈయన దానికి సమాధానం చెప్పలేరు. ఆ మాటకు వస్తే మరి కల్వకుంట్ల కవిత గారు ఏదైతే ఉందో ఆవిడేసే ఒక్క మాట కూడా సమాధానం చెప్పలేని దౌర్భాగ్యపు స్థితిలో హరీష్ రావు గారు మీరు ఎందుకు ఉన్నారు అని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. దీన్ని కాంగ్రెస్ కార్యకర్తల మీద తోసిపుచ్చినప్పటికీ కూడా మీరు మరి కవిత గారు మాట్లాడే మాటలకి ఆవిడ చేసే ఆరోపణలకి సమాధానం చెప్పాలి కదా హరీష్ రావు గారు. మీరు ఏదో నర్మగర్భంగా సరిపోదు, చూడాలి ఎప్పటికై మాట్లాడతారో కవిత గారు అడిగే ప్రశ్నలకి మీరు సమాధానం ఎప్పుడు చెప్తారో అని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు. మీరేమంటారు ఫ్రెండ్స్? కింద కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా బీఆర్ఎస్ చావును కేసీఆర్ కళ్ళారా చూడాలి. ఈ మాట ఎందుకు మాట్లాడారు అని మనం అనుకుంటే, మరి నేను చావను బిడ్డ, నువ్వు చచ్చే వరకు నేను చావను, నా చావును కోరుకునే వాళ్ళకి నేను చావను అన్నారు. అయితే నువ్వు చావద్దు బాబు, నువ్వు బతికే ఉండాలి, ఆ బీఆర్ఎస్ చచ్చే వరకు నువ్వు కూడా మరి నువ్వు బతికే ఉండాలని వ్యంగ్యంగా మాట్లాడి ఉండవచ్చు బహుశా. చూద్దాం, ఒకసారి చదువుదాం. ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ చావును కేసీఆర్ కళ్ళారా చూడాలి, ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు. కేసీఆర్ రేవంతులు వీరిద్దరికి లాగుల మీద ప్రేమ. ఒక ఆయన లాగుల్లో తొండలు విడుస్తా అంటాడు, మరొక ఆయన లాగులు పగిలేదాకా కొట్టాలంటాడు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సెటైర్స్ వేశారు. కేసీఆర్ చనిపోవాలని ఎవరూ కోరుకోవడం లేదని, ప్రపంచ స్థాయిలో ట్రంప్, రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ వల్లే మంచి ఎంటర్టైన్మెంట్ ఉందని వ్యంగ్యంగా మాట్లాడారు. ఆయన 100 ఏళ్లు బతకాలని, బీఆర్ఎస్ చావును కేసీఆర్ కళ్ళారా చూడాలని అన్నారు. జగిత్యాల సభలో కేసీఆర్ పచ్చి అబద్ధాలు ఆడారని అరవింద్ విమర్శించారు. కేసీఆర్ను కేటీఆర్ కవితలే ఎక్కువగా హింసిస్తున్నారని అరవింద్లో ఆరోపించారు. కవిత కేటీఆర్కు ఫ్లైట్ టికెట్ ఇచ్చి పంపిస్తే కేసీఆర్ దరిద్రంతో పాటు తెలంగాణ దరిద్రం కూడా వదులుతుందంటూ తీవ్రస్థాయిలో విమర్శలు అయితే ఆయన గుప్పించారు. ధర్మపురి అరవింద్ గారు కొంచెం నోరు పారేసుకుంటారు, మరి చూడాలి మరి కార్యకర్తలు ఎలా తీసుకుంటారు. బీజేపీలో మరి జోష్ నింపడానికి మాట్లాడారా, లేదంటే ఆయన వ్యక్తిత్వ శైలి ఎలా ఉందో తెలియదు. కానీ ఏదైనా కొంచెం ఘాటుగా
మరి స్పందించారనే మనం అందరూ కూడా భావించాలి. ధర్మపురి అరవింద్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు మీరు ఏ రకంగా చూస్తారో కమెంట్ చేయండి. ఇక ఫ్రీ బస్సు పథకం రద్దు చేస్తామని ప్రకటించే దమ్ముందా? కేసీఆర్ను సూటిగా ప్రశ్నించారు ధనసరి అనసూయ అలియాస్ సీతక్క గారు. ఎందుకంటే మరి రేపొద్దున ఎలక్షన్లకు వెళ్ళేటప్పుడు మేము ఫ్రీ బస్సు విషయంలో మీరు ఒక మాట చెప్పాలి. ఫ్రీ బస్సు మీరు ఉంచుతారా తీసేస్తారా అనేది చెప్పేయాలి. ఈ ఫ్రీజ్ మీరు చెప్పకుండా వెళితే అది 100% తీసేస్తారని ప్రజలకు అర్థమవుద్ది. తద్వారా మీరు ఓడిపోతారు అని సీతక్క గారు బలంగా నమ్ముతున్నట్టున్నారు. అసలు మీరు చెప్పకపోతే మరి ఫ్రీ బస్సు ఉంచుతారా తీసేస్తారా అనేది మరి మీరు చెప్పాల్సిందే అని చెప్పి సీతక్క గారు అడుగుతున్నారు. దీని గురించి కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ చదువుదాం. ఫ్రీ బస్సు పథకాన్ని పనికిమాలినదిగా అభివర్ణించడం దొరతనానికి నిదర్శనమని వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మాజీ మంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యాఖ్యలు మహిళా గౌరవాన్ని దెబ్బతీసేగా ఉన్నాయన్నారు. మహిళా లోకానికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీతక్క నిజంగా ఈ పథకం పనికిరాదని భావిస్తే దాన్ని రద్దు చేస్తామని చెప్పే ధైర్యం మీకుందని సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్ గారు మరి ఇది నిజం కదండి. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా మీరంతా తోపులు అయినప్పటికీ కూడా మరి ఒక ఆడబిడ్డ మహిళ అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి కదా కేసీఆర్ గారు. ఫ్రీ బస్సు మేము ఇవ్వం, ఫ్రీ బస్సు ఒక పనికిమాలిన బస్సు అన్నారు, మేము వస్తే రద్దు చేస్తామని మీరు చెప్పండి. మీరు అన్నారు కదా తొలి సంతకం హైడ్రాని తీసి ఎత్తి అవతలేస్తా అన్నారు కదా, ఫ్రీ బస్సు తీసి అవతలేస్తా అని మరి ఎందుకు చెప్పలేకపోయారు మీరు? మరి నిజంగా అది పనికిమాలింది అయితే అని నేను అడగట్లేదు, సీతక్క గారు అడుగుతున్నారు. దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు చెప్తారు, మీరు సమాధానం చెప్పే వెళ్ళాల్సిన అవకాశం ఉంది. మరి దాన్ని బట్టి మీరు ఏ రకంగా ముందుకు పోతారనేది తెలుస్తుంది. ఫ్రీ బస్సు తీసేస్తాం అని చెప్పే దమ్ము మీకు ఎందుకు లేదని ధనసరి అనసూయ సీతక్క గారు ప్రశ్నించడం అయితే జరిగింది. ఇంకా తదుపరి చూస్తే తమిళ తంత్రం గెలుపు మంత్రం ముక్కోణంలో ముందున్నదెవరు? డిఎంకే కూటమి మొగ్గు వైపు. చెన్నై సిటీలో విజయ్ జోరు. వారసత్వ పోరులో స్టాలిన్ టాప్ అని. డబుల్ ఇంజన్ సర్కార్పై వ్యతిరేకత ఉందని సర్వేలన్నీ కూడా డిఎంకే మాటే మాట్లాడుతున్నాయని కూడా ప్రచురించారు. ఇక తమిళనాడు ఎన్నికల బరిలో నిలిచిన స్టార్ అభ్యర్థులు మరి ఎంకే స్టాలిన్ డిఎంకే, మరి అలాగే అంచుమణి రామాదాస్, అదేవిధంగా ఉదయనిధి స్టాలిన్ డిఎంకే, మరి తమిళసై సౌందరరాజన్ బీజేపీ, మరి ఎడప్పాడికే పళనిస్వామి ఏఐఏడిఎంకే అన్నాడీఎంకే, వానతి శ్రీనివాస్ బీజేపీ, మరి అదేవిధంగా సి జోసఫ్ విజయ్ టీవీకే, ఎల్ మురుగన్ బీజేపీ, మరి సీమాన్ ఎన్టీకే, అదేవిధంగా కే అన్నామలై బీజేపీ. వీళ్ళందరూ కూడా బరిలో నిలిచిన స్టార్ అభ్యర్థులు. కాబట్టి తమిళనాట రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయని కూడా ఎంతో ఉత్కంఠ రేపుతుంది అన్నమాట వాస్తవంగా మనం పరిగణించాలి. ఇక బెంగాల్పై సట్టాబజారు లెక్క ఇదే హోరాహోరీగా. తమిళనాడే కాదు మరి బెంగాల్లో కూడా చాలా ప్రతిష్టాత్మకంగా అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను అయితే తీసుకున్నమాట వాస్తవం. ఇక సట్టాబజార్ అంచనాల ప్రకారం బెంగాల్లో టీఎంసీ బీజేపీ మధ్య ఊహించని గట్టి పోటీ నెలకొంది. ఇందులో టీఎంసీకి మరి 15,150,161 సీట్లు, బీజేపీకి ఏంటి టీఎంసీకి